బ్రేకింగ్ న్యూస్ నేటితో రాజ్యసభ నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ రోజు టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వీరి నామినేషన్లని కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు బలపరచనున్నారు. సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు వెళ్తుండగా భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ తొలిసారి పెద్దల సభలోకి అడుగు పెట్టబోతున్నారు. భాష్యం రామకృష్ణ 2014 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయనకి ఈసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. ఇప్పటికే జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ పేరుని ఖరారు చేయడంతో శనివారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు టీడీపీ ఎంపీ సానా సతీష్ పదవీకాలం ముగుస్తుండటంతో 4 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఏపీ అసెంబ్లీలో కూటమికి ఉన్న బలంతో ఎంపికైన 4 రాజ్యసభ అభ్యర్థుల గెలుపు లాంఛనంగా మారింది. మరోవైపు ఏపీలో రాజ్యసభ సీట్ల కేటాయింపు చర్చనీయాంశంగా మారింది. 4 రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. టీడీపీ మహానాడులో చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల నుంచి దీన్ని అమలు చేస్తామని తెలిపారు. అయితే రాజ్యసభ ఎన్నికలకు ఒక్క మహిళని కూడా ఎంపిక చేయకపోవటాన్ని వైసీపీ దుయ్యపట్టింది. ఇక నేటితో రాజ్యసభ నామినేషన్ల దాఖలు ముగియనుండగా రేపు నామినేషన్ పత్రాలు పరిశీలించబోతున్నారు. ఈ నెల 18న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఫలితాలని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనుంది. ఇక ఏపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుండి శివ అందిస్తారు. శివ, రైట్ ధనలక్ష్మి, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా కూడా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ఘట్టం ఈరోజు ముగియబోతుంది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలకి ఈ నెల 4వ తేదీ నుంచి కూడా నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ రోజుతో నామినేషన్ల ఘట్టం ముగియబోతుంది. ఇప్పటికే జనసేన నుంచి కూడా లింగమనేని రమేష్ మొన్న శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థులు చింతకాల విజయ్, అలాగే భాష్యం రామకృష్ణ, సానా సతీష్ ఈ 3 కూడా ఉదయం 9:30కి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ నివాళులర్పించి అక్కడి నుంచి వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తారు. అసెంబ్లీలో 11 గంటల సమయంలో కూడా 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి కూడా బలపరుస్తూ కూడా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయబోతున్నారు. ఆ తర్వాత నామినేషన్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో మంత్రి నారా లోకేష్తో ఈ 3 కూడా ప్రత్యేకంగా కూడా భేటీ కాబోతున్నారు. ఇక రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కూడా ఈ రోజుతో నామినేషన్ కట్టడం ముగిసిన రేపు స్క్రూటినీ ఉంటుంది. ఎల్లుండి విత్డ్రాస్ ఉంటుంది. ఆ ఎల్లుండికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికార జాబితా, అంటే ఎల్లుండి సాయంకాలానికి పూర్తి స్థాయిలో అధికార జాబితాని ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. దాదాపుగా బుధవారం సాయంత్రానికి, అంటే 10వ తేదీ సాయంత్రానికి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నామినేషన్ల ఘట్టం, అలాగే విత్డ్రాలు, అలాగే స్క్రూటినీ పూర్తవుతుంది. కాబట్టి ఫైనల్ జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ 4 నామినేషన్లు దాఖలై ఎవరు విత్డ్రా చేసుకోకపోతే, స్క్రూటినీలో కూడా ఎవరు పోకపోతే కనుక ఖచ్చితంగా 10వ తేదీ సాయంకాలానికి 4 నామినేషన్లు ఏ గ్రేవైనట్టు ప్రకటిస్తారు. 18వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవు. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ప్రతిపక్షం నుంచి విమర్శల వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఒకే సామాజిక అగ్రవర్ణాలకు మాత్రమే ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వలేదు. అలాగే నారా లోకేష్ ఇటీవల కాలంలో ఏదైతే చెప్పారో మహానాడులో వచ్చే ఎన్నికల నుంచి ఇస్తా అన్నారు. కానీ మహానాడుకు సంబంధించి చెప్పిన తర్వాత దాన్ని అమలు చేయాలి కదా, ఇప్పటికీ అమలు చేశామని చెప్తున్న నేపథ్యంలో 3 రాజ్యసభ స్థానాలు ఉన్నప్పుడు 1 మహిళకి ఇవ్వచ్చు కదా అనేది వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించి తీరుతామని చెప్పాం. దానికి అనుగుణంగానే తాము పనిచేస్తామని చెప్పారు. మరికొద్ది సేపట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థులు రాజ్యసభకి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శివ.